చాలా మంది అడుగుతున్న వన్ ఆఫ్ ది క్వశ్చన్ ఏంటంటే, బ్రో నువ్వు ఎస్ఐపిస్ లో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నావు కదా, దాని గురించి చెప్పని. సో నాకు చెప్పి గైడ్ చేసి ఇన్వెస్ట్ చేయించేంత నాలెడ్జ్ ఇంకా లేదు. బికాస్ నా పర్సనల్ గా నేను చెక్ చేసి ఇన్వెస్ట్ చేస్తున్నా అంటే ఒక సెటన్ అమౌంట్, బట్ మిమ్మల్ని గైడ్ చేయించి ఇందులో చేయండి అనేంత నాలెడ్జ్ అయితే ఇంకా రాలేదు. ఎందుకు వీడియో చేస్తున్నాను అంటే, చాలా మెసేజ్లు వచ్చినాయి వాట్సాప్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా. సో ఇది చేయి ఇది చేయని, దీని మీద చేయమని. బట్ అందుకే నేను ఒక వీడియో కింద రెస్పాండ్ అవుతున్నాను. బట్ కొన్ని ఇన్సైట్స్ ఏంటంటే, ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు పేషెన్స్ చాలా ఇంపార్టెంట్. ఈ మార్కెట్ అప్ అండ్ డౌన్స్ వల్ల అసలు మనం డౌన్ అవుతాయి, ఒక్కొక్కసారి ప్రాఫిట్స్ ఉంటాయి, ఒక్కొక్కసారి లాస్ కూడా ఉంటుంది. అవన్నీ చూసి చేయాలి. మాక్సిమం లాంగ్ ఇయర్స్ చేయడానికి, లాంగ్ టర్మ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ యూట్యూబ్ లో చాలా మంది వీడియోస్ చేస్తారు, ఇందులో వస్తే ఇంత వస్తుంది ఇంత వస్తుంది అని క్యాల్కులేషన్. ఆ ట్రాన్స్లో వెళ్ళి మాత్రం అసలు ఇన్వెస్ట్ చేయదు. మీరు ఓన్ గా రీసెర్చ్ చేయండి, అనలైజ్ చేయండి కంపల్సరీ. సో మీరు ఏదైనా ఒక ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తున్నా ఆర్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నా, కంపల్సరీ మీ ఓన్ రీసెర్చ్ ఉండాలి. చేసినప్పుడు మీకు ఓకే అనిపిస్తే ఇన్వెస్ట్ చేయాలి. అండ్ మీకు అంత నాలెడ్జ్ లేకపోతే కంపల్సరీ ఎవరో ఒకరి దగ్గర హెల్ప్ తీసుకోండి. అంతే తప్ప మీరు యూట్యూబ్ లో చిన్న చిన్న వీడియోస్ చూసి క్యాల్కులేటర్స్ లోని 1000 వేస్తే 3000 వస్తుంది 3 years లోని, ఇలాంటి జిమిక్ క్యాల్కులేషన్ చేసి చేయడం వల్ల చేయకండి అలాగా. సో నేనైతే అలా ఫాలో అవ్వలేదు. సో నేను 100 రూపీస్ చేసినా, 10,000 చేసినా, 20,000 చేసినా, నా ఓన్ గా నేను నాకు తెలిసిన నాలెడ్జ్ తోటే నేను సెర్చ్ చేసి చాలా రోజులు టైం తీసుకొని స్టార్ట్ చేశాను. 100 రూపీస్ తో స్టార్ట్ చేశాను అండ్ చాలా వరకు కంటిన్యూ అవుతుంది అలాగా. సో మీరు కూడా అలా తీసుకోండి. బట్ మిమ్మల్ని ప్రాపర్ గా గైడ్ చేసేంత నాలెడ్జ్ లేదు. బట్ అడుగుతున్నారు కాబట్టి కంపల్సరీ నేను దాని మీద నాలెడ్జ్ తెచ్చుకుంటే ఈ కెరియర్ గైడెన్స్ లో అది కూడా ఇంక్లూడ్ చేస్తాను. డెఫినెట్ గా అది కూడా సిరీస్ ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది నేను నేర్చుకున్న తర్వాత కంపల్సరీ చెప్తాను. థ్యాంక్ యూ.